విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే కంబాల బంగారు వరలక్ష్మి కానుక ఈరోజైతే ఏదైతే ఇక్కడ కంబాల కానుక అలా వనితల వేడుకంటూ కూడా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఒక కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా కూడా ఈ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు. అదేవిధంగా మనం ఇప్పటివరకు కూడా అలాగే దానం చేయడం చూసాం, అలాగే అన్నదానం చూసాం, అలాగే రకరకాల దానాలు చూసాం. కానీ బంగారం ఇప్పుడున్న రోజుల్లో బంగారం రోజు రోజు కూడా ఆకాశాన్ని అంటుతున్నటువంటి రేటులు అటువంటిదే బంగారం కానుకగా ఇస్తూ అలాగే మహిళలకి ఇక్కడ ఉన్నటువంటి వరలక్ష్మి వ్రతాలకైతే ఆచరించేటువంటి మహిళలకైతే ఉచితంగా బంగారం కానుకలైతే కనివిని ఎరిగిన రీతిలో ఇస్తున్నారు. ప్రస్తుతం ఆ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు అలాగే కంబాల శ్రీనివాస్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు వరకు కూడా రకరకాల దానాలు చూస్తాం, కానీ బంగారం ఇప్పుడున్న రోజుల్లో అయితే రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. అటువంటి బంగారం ఈ విధంగా వరలక్ష్మి వాటికి ఈ విధంగా ఇవ్వడం, దానం చేయడం ఏ విధంగా అనుకోవాలి? శ్రీ మహాగణాధిపతి అయిన భారత్ మాతాకు జై జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ పరిస్థితిని. అయితే భారతీయ జనతా పార్టీ నాకు ఈ మధ్యకాలంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి 52 నెంబర్, అది నియోజకవర్గం నెంబరు. దానికి మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు ఎస్ఐఆర్ కార్యక్రమానికి అధికార ప్రతినిధిగా నియమించారు. ఓట్ల సవరణ జాబితాకి అధికార ప్రతినిధిగా నియమించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా రాష్ట్ర అధిష్టానానికి సోము వీర్రాజు గారికి, అలాగే పురంధరేశ్వరి గారికి, బిక్కిన విశ్వేశ్వరరావు గారికి, పిక్కి నాగేంద్ర గారికి, మాకు ఆకుల శ్రీధర్ గారికి కూడా మా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అయిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా చేసుకునే కార్యక్రమం బంగారు వరలక్ష్మి కానుక. అది సీజన్ 1, 2, 3 ఇచ్చాం. అది ఈ సీజన్లో 4కి బంగారు వరలక్ష్మి కానుక 4 అనే కార్యక్రమం పెట్టి ఈ రోజున నేను ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగపట్నం అనే గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామం చాలా భక్తి ప్రపత్తులతో నిండిన గ్రామం. ఇది మొట్టమొదటి నుంచి బాగా అనుబంధం, ఒక కుటుంబంలో ఉండే గ్రామం. ఈ గ్రామంలో నేను ఉండి ఈ రోజుని బంగారు కంబాల కానుక వనితల వేడుక అనే ప్రోగ్రాం పేరిట, అలాగే బంగారు వరలక్ష్మి కానుక 4 అనే కార్యక్రమం పేరిట పట్టు చీరలు, బంగారు రూపులు 2 ఇస్తున్నాను. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకం ఏంటంటే కంబాల కానుక వనితల వేడుక అనే ప్రోగ్రాం డిజైన్ చేసి ఆగస్టు 11వ తారీఖు జూలై 2026 నుంచి ఇప్పటి వరకు, అంటే ఆగస్టు 2వ తారీఖు వరకు కూడా 50,000 పట్టు చీరలు 32 గ్రామాల్లో మేము పంచిపెట్టడం జరిగింది. కొన్ని కోట్లాది రూపాయలు దానికోసం వెచ్చించడం జరిగింది. నేను ముఖ్యంగా రెండో బంగారు వరలక్ష్మి కానుక 4 అనే దానికి ఆగస్టు 3వ తారీఖు నుంచి డిజైన్ చేసి 19వ తారీఖు వరకు, ఆగస్టు 19వ తారీఖు వరకు, 20వ తారీఖు వరకు కూడా ఈ 4,000 రూపులు తయారు చేయించి ఈ 4,000 రూపుల్ని కూడా జగ్గంపేట, రాజనగరం, పోలవరం నియోజకవర్గాల్లో మేము ఇచ్చిన షెడ్యూల్ డేట్స్ ప్రకారం వితరణ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా దీంట్లో ఈ బంగారు కంబాల కానుక వనితల వేడుకనే పట్టుచీరల కార్యక్రమానికి, అలాగే బంగారు వరలక్ష్మిలు రూపుల కార్యక్రమానికి కూడా క్రైస్తవ మహిళలు, ముస్లిం మహిళలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ తీసుకెళ్లడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇది మత సామరస్యానికి సంబంధించిన, దేశ సమగ్రతకు సంబంధించిన విషయం. ఇదే భావస్ఫూర్తి మేము నరేంద్ర మోడీ గారి భావస్ఫూర్తితో మేము పనిచేస్తున్నాం. మేమందరం కూడా ఇది నా పర్సనల్ ఎజెండా కానే కాదండి. భారతీయ జనతా పార్టీ స్ఫూర్తితో చేసుకుంటూ నేను ఆల్మోస్ట్ నరేంద్ర మోడీ గారు ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా కానీ, మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా కానీ, అలాగే అనేక విధాలైన కొత్త నూతన పద్ధతుల ద్వారా దళిత వర్గాలకి, పేద వర్గాలకి, మైనారిటీ వర్గాలకి 80 రకాల సంక్షేమ పథకాల ద్వారా ఆయన చేస్తున్న సేవలు కానీ, అలాగే ఆయన వినూత్నమైన పద్ధతుల్లో భారతదేశాన్ని పటిష్టం చేస్తున్న విధానం కానీ, అన్ని మతాలని కలుపుకుంటూ దేశ సమగ్రత ఆయన చేస్తున్న పని కానీ, రక్షణ విభాగంలో పదాతి దళం కానీ, నావికా విభాగం కానీ, అలా వైమానిక దళాన్ని కానీ ఎంత పటిష్టవంతంగా తయారు చేస్తున్నారు ఆ విషయాలు కానీ అన్నీ కూడా ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా వివరిస్తూ నేను నరేంద్ర మోడీ గారి యొక్క మన భారతదేశం ఎంత పటిష్టవంతంగా చేస్తున్నాడు, ఆయన కీర్తి ప్రతిష్టలు ప్రపంచం అంతటా ఎలాగున్నాయి, అన్ని దేశాలు ఆయనకి తలవుకి ఎలా నమస్కరిస్తున్నాయనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఈ విషయాన్ని ప్రత్యేకించి మీకు ఆర్టీవీ వాళ్ళకి కూడా, కెమెరామ్యాన్కి, అలాగే జర్నలిస్టులకి, మీ యాజమాన్యం వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు కంబాల శ్రీనివాసరావు. అంటే భారతదేశంలో ఎక్కడా ఈ విధంగా చేయడం ఎక్కడా కూడా ఉండదు, కానీ ఇక్కడ ఈ విధంగా చేయడం ఈ యొక్క ప్రాంతవాసులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మామూలుగా లేదండి, భారతదేశంలో ఎక్కడ లేదు, నిజమే. రెండో విషయం ఏంటంటే కంబాల శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజకీయాలకి కొత్త నిర్వచనం పలుకుంటూ ఎలా దూసుకెళ్తున్నానో నేను, అది ప్రత్యేకంగా ఒక చర్చనీయాంశం అయిపోయింది. మా అధిష్టానం కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
మిగతా పార్టీ నేతలు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ప్రశంసలతో నన్ను ప్రతిరోజు కాల్ చేసి ఫోన్ల ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ ప్రశంసల ద్వారా అనేక మెసేజ్లు నన్ను వెల్లువెత్తుతున్నాయి. మీడియా కూడా సోషల్ మీడియా కూడా మీకు ట్విట్టర్ కానీ అలాగే మీకు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ మాధ్యమాల ద్వారా కూడా చాలా ప్రశంసలు వస్తున్నాయి. ప్రశంసలు వస్తున్నాయని నేను చేయట్లేదండి. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తాను, ఇష్టంతో ప్రేమతో పనిచేస్తాను. దేశంలోకి అవాంఛనీయమైన వ్యక్తులు ప్రవేశించడం, విదేశస్తులు రావడం, రోహింగ్యాలు రావడం, ఇక్కడ సెటిల్ అవ్వడం, ఇలా సెటిల్ అయితే ఎలాంటి ప్రమాదాలు వస్తాయి, మన ఎవరైతే మైనారిటీ వర్గాలు అందుకున్న ఫలాలన్నీ కూడా ఎలా పలచబడిపోతాయి, ఇవన్నీ ప్రజలకు వివరిస్తున్నాను. అందువల్ల ప్రజలు క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువులు కూడా సంతోషంగా ఉన్నారు. దేశానికి ప్రమాదం ఎలా పొంచుందో కూడా చెప్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఈ మత విధానాన్ని కాకుండా మానవత్వాన్ని చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలనే విషయాన్ని చర్చిస్తూ ముందుకెళ్తున్నాను. దానివల్ల ప్రజల్లోని ఆ తర్వాత వివిధ పార్టీ వర్గాల నుంచి కానీ అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ప్రశంసలు నాకు అందుతున్నాయండి. సాధారణంగా రాజకీయ నాయకులు రాజకీయాల్లో గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయడం వస్తారు. మీరు రాజకీయంగా ఒక ఎన్నిక కాకపోయినా బీజేపీలో చేరక ముందు నుంచే కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఎన్ని సేవా కార్యక్రమాలు చేయడం? 18 రకాల సేవా కార్యక్రమాలతో నేను ముందుకెళ్తున్నానండి. ఇది నేను మీరన్నట్టుగా రాజకీయ ఎన్నికలకు సంబంధించిన విషయం కాదు, ఎజెండా కాదండి. పోనీ ఎన్నికల కోసం అనుకున్నట్టయితే జగ్గంపేట, రాజానగరంలో చేసినట్టయితే ఎన్నికల కోసం చేస్తాం. పోలవరం నియోజకవర్గం నాకు ఈ విధంగా ట్రైబల్ ఏరియా, అది నాకు సంబంధం లేదు. కాబట్టి నేను నా ఎజెండా ఎన్నికల కాదనే విషయాన్ని సుస్పష్టంగా విసిదవుతుంది. ఇంకోటి ఏదో అడిగారు కదా, ఏంటది? ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో చేయడం ఏ విధంగా అంటే ఇప్పటివరకు ఎన్ని చేశారన్నాము, అలాగే ప్రధానంగా ఈ 3 నియోజకవర్గాల్లో చేయడానికి 18 రకాల సేవలు చేస్తూ వస్తున్నాను. దీంట్లో నేను బంగారు వరలక్ష్మి గారి పేరు బంగారం ఇస్తున్నాను, పట్టుచీరలు కంబాల కానుక వనితలు వేడుకని పట్టుచీరలు ఇస్తున్నాను. అలాగే కంబాల అన్నపూర్ణ కార్యక్రమానికి సంబంధించి 250 కుటుంబాలకి ప్రతి నెల కూడా ఉచితంగా బియ్యం పంపిస్తున్నాను నేను. అందులో అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, భర్త చనిపోయిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా. అలాగే గుళ్ళకి కోట్లాది రూపాయలు డొనేషన్లు ఇస్తున్నాను. అందులో ముఖ్యమైనవి మోదకొండం తల్లికి 13 లక్షలు ఇవ్వడం కానీ, అలాగే అరకులకు 10 లక్షలు ఇవ్వడం కానీ, తర్వాత శాటిలైట్ సిటీకి 10 లక్షలు ఇవ్వడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వరం 25 లక్షలు, సీతానగరంలో మావుడమ్మకి 10 లక్షలు, ఇలా వీరాంజనేయ స్వామికి వేలంకిలో 12 లక్షలు, ఇలా కోట్లాది రూపాయలు నేను విరాళాలు ఇస్తున్నాను. అది కాకుండా గుళ్ళకు కాకుండా ధూపదీప నైవేద్యాలకి కంబాల దీపం అనే కార్యక్రమంతో ఒక పూజా సామాగ్రిని పంపించడం జరుగుతుంది. పూజారులకి వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంబాల స్పోర్ట్స్ అకాడమీ పేరిట ఛత్రపతి శివాజీ పేరు మీద యువత కోసం చెప్పిన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను. ఇలాగ వివిధ వర్గాల వారికి సంబంధించి 18 రకాల సేవలు చేయడం జరుగుతుంది. ఇంకా ఏం చేయదలుచుకున్నారంటే ఇప్పుడు అందరూ కూడా మహిళలు భారీ ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇప్పుడు మొదలెట్టింది ఎన్ని రోజులు, ఎన్ని ప్రాంతాల్లో జరుగుతుంది? ఇది 32 గ్రామాల్లో కంబాల కానుక వనితల వేడికి ఇచ్చేసామండి. 50,000 పట్టుచీరలు ఇచ్చేసాం. గోకవరం మండలంలో 3, 4 తారీఖులు ఇచ్చాం. అలాగే 5వ తారీఖు వచ్చినప్పటికి ఇందుకూరుపేటలో ఇచ్చాం. 6, 7 తారీఖు కోరుకొండలో ఇచ్చామండి. 8వ తారీఖు సెలవు వచ్చింది. 9వ తారీఖు శ్రీరంగపట్నం, 10, 11 సీతానగరం, 12, 13, 14, 16 తారీఖుల్లో రంపచోడవరం, వైరామవరం, రాజవొమ్మంగి, అడ్డతీగల, 18, 17, 18, 19 ఈ 3 రోజులు కూడా రాజానగరం. ఇక్కడ 18 సెలవు వచ్చినట్టయితే 20వ తారీఖు రాజానగరం 3 రోజులు అక్కడ ఇస్తాం. అంటే ఇంకా దాదాపుగా 8 లొకేషన్స్లో ఇంకా నేను ఇవ్వడం జరుగుతుంది. 3 నియోజకవర్గాల్లో చేస్తున్నారు. ఒకవేళ రాజకీయాల్లో రావాలి మీరు కోరుకుంటే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉంటాయని ప్రధాన? నేను రాజకీయాలకు సంబంధించి అధిష్టానం నిర్ణయం ఉండేది. నేను ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే, ఎంపీకి సంబంధించి నేను ఎప్పుడు మాట్లాడినాను. అది కేవలం బీజేపీ వారి అధిష్టానం వాళ్ళు నిర్ణయించిన వరకే నేను నిబద్ధతతో ఉంటాను. నేను వాళ్ళు ఆదేశం ఇస్తే నేను చేస్తాను తప్ప నాకంటూ ప్రత్యేకమైన నిర్ణయాలంటూ ఏమి ఉండవండి. ఇప్పటికే కొన్ని సేవా కార్యక్రమాలు ఇప్పటికే బీజేపీ గుర్తించినట్టుగా తెలుసుకొస్తుంది. మీ ఎస్ఆర్లో కీలకంగా కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీగా కూడా వస్తుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం ఉంది? వచ్చి అడిగారండి ఎమ్మెల్సీగా రోజు. నేను అధిష్టానం కాంటాక్ట్ చేయమని చెప్పాను. నాకేం పెద్దగా ఇంట్రెస్ట్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేని విషయాలు. అధిష్టానం నిర్ణయిస్తే నేను చేస్తానని చెప్పాను. వాళ్ళ ఆదేశాలు ఇస్తే ఏ పనిని చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పాను. అది విషయం అండి. పక్కన సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ గారు ఒక పోరాటం చేస్తున్నారు. అనేక మంది అనేక రకరకాలు కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కూడా మీరు కూడా ఇక్కడ ఈ విధంగా చేస్తున్నారు. ఆ విధంగా సనాతన ధర్మాన్ని కావచ్చు, హిందూ ధర్మాన్ని విమర్శించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సనాతన ధర్మాన్ని విమర్శలకు ఎవరు సరిపోడు సార్. రానున్న రోజుల్లో చాలా ప్రపంచంలో ఉంటుంది. మా కెపాసిటీకి తట్టుకోవడానికి ఎవడు సరిపోడు.
ఇప్పుడు ఇంకా హిందువులు కరెక్ట్గా మేల్కోలేదండి. 100 కోట్ల హిందువులు ఉన్నారు. అది నేను చాలా ప్రపంచంలో ఉంటుంది అది. రాబోయే రోజుల్లో కాషాయ వర్ణం భారతదేశం అంతా విస్తరిస్తుంది. అన్యమతస్థులతో కలిసిమెలిసి పనిచేస్తాం. ఎవరైనా కానీ ఒక మతాన్ని విమర్శిస్తూ ఇంకో మతం మంచిదని చెప్పారంటే మాత్రం చట్టబద్ధంగా వాళ్ళని ఎంత మాత్రం దేశద్రోహులుగా చిత్రీకరించడంలో అమిత్ షా గారు చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. మా ప్రణాళిక ఏంటంటే ఫస్ట్ రోహింగ్యాలను బయటికి తరిమేయాలి. ఎవరైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారో వాళ్ళని బయటికి తరిమిస్తే తప్ప మేము నిద్రపోకూడదు. మేము దానికోసం చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నాం. మన భారతీయులు మాత్రమే మన దేశంలో ఉండాలి. మనకి ఎవరైతే దళిత వర్గాలకు వెళ్ళి ఏదైతే ఉందో అది పలచబడిపోకూడదు. వాళ్ళ ఫలాలు వాళ్ళకి అందాలి. ఆ కార్యక్రమం కోసమే మేము ముందుకెళ్తున్నాం. మహిళలు కుల మతాలకు అతీతంగా వస్తున్నారంటున్నారు, క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్ కూడా వస్తున్నారంటున్నారు. అంటే ప్రధానంగా ఈ కార్యక్రమం ఈ విధంగా చేయడానికి గల ప్రధాన అంటే ఒక బంగారం ఇవ్వడం, అలా పట్టు చీరలు కూడా ఇంత వేల మందికి ఇవ్వడం సాధ్యం కాదు. అది కంబాలకి ఎలా సాధ్యమవుతుంది అనిపిస్తుంది? అంటే నేను ఒక వినూత్నమైన పద్ధతిలో వెళ్ళాలని కార్పొరేట్లో పనిచేశాను. నాకు కొన్ని ఆలోచనలు వస్తాయి, అనాలిసిస్ ఉంటుంది. ఆ అనాలిసిస్ని బట్టి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఆలోచించుకుని ఏ పద్ధతి ద్వారా వెళ్తే ప్రజల్లోకి మనసులోకి వెళ్ళగలుగుతాం, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా సంస్కరించుకోవాలి, దేశ సమగ్రత కోసం ఏ విధానాలు అనుసరించాలి, ఇవన్నీ నేను కార్పొరేట్ వ్యవస్థలో పనిచేశాను కాబట్టి నా అలవోకగా చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నాను. అది నాకు అలవాటైపోయిన జీవిత సత్యం. అది ఆ సత్యాన్ని ప్రజలందరిలో కూడా నింపుకుంటూ ముందుకెళ్తున్నాను. మీరు ఈ విధంగా ఇవ్వడం ఈ యొక్క ప్రాంతవాసులకు అందరూ కూడా అదృష్టంగా భావించుకోవచ్చు. అయ్యో మామూలుగా లేరండి. వాళ్ళ కళ్ళల్లో ప్రేమ చూస్తుంటే నన్ను ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కానీ, ఆప్యాయంగా పలకరించడానికి కానీ, నా కళ్ళల్లో చూడడానికి కానీ ఎంత ఇష్టపడుతున్నారో వాళ్ళని చూసి నేను వచ్చినప్పుడు వేగంగా స్టేజ్ మీదకి రావట్లేదు. ప్రతి ఒక్కరిని కళ్ళతో పలకరించి స్టేజ్ ఎక్కుతున్నాను. ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి కూడా ఓ 15 నిమిషాలు స్పెండ్ చేస్తున్నాను బయటకు వచ్చే ముందు. వాళ్ళ కళ్ళల్లో ప్రేమ అంతా ఇంత కాదండి. ఇది ఇలాగ ఇక్కడ మాత్రమే కాదు, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా వాళ్ళ అభిమానాన్ని నేను తట్టుకోలేక చాలాసార్లు ఎమోషనల్గా మారిపోతున్నాను. అంత ప్రేమాభిమానాలు చూస్తున్నాను నేను. ఇది మీరు శ్రీమంతుడు సినిమా చూసే ఉంటారు. అందులో మహేష్ బాబు ఓన్లీ ఒక్క గ్రామాన్ని దత్తత చేసుకుంటాడు. 3 నియోజకవర్గాలు దత్తత చేసుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను. వాళ్ళ ప్రేమ అలాగ ఉంటుందండి. అలాగా అది నేను ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఇంతమందికి వస్తున్నారు చీరలో బంగారం అంటే ఇంతమందికి ఇవ్వడం సాధ్యం కాదు. దాన్ని ఎలాగా మీరు హాజరైన నిష్పత్తిని బట్టి వాళ్ళకి బంగారం ఇస్తున్నాను. వచ్చిన వాళ్ళందరికీ చీరలు ఇచ్చేస్తున్నాను. మొదటైతే నిర్ణయించుకోవట్లేదు, కానీ వాళ్ళ కళలో ప్రేమ, వాళ్ళ అభిమానం, వాళ్ళ ఇష్టం చూసిన తర్వాత కనీసం చీరలన్నీ ఇస్తే ఒట్టి చీరలతో వెనకాల ఉంటారని చెప్పని వాళ్ళ చీరలు ఇచ్చేస్తున్నాను. వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకే మళ్ళీ చీరలు ఇస్తున్నాను. ఎందుకంటే అదే వాళ్ళని ఉట్టి చేతులు పంపించడం నాకు ఇష్టం లేకుండా ఉంది. అందుకోసం బంగారం ఎలాగో ఇవ్వలేము. బంగారం ఎప్పుడో ఒకసారికి నేను నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. కనీసం సంవత్సరం చీరలను ఇచ్చేద్దామని చెప్పి డెసిషన్ తీసుకున్నాను. ఏదైనా మీ ఆర్టీవీ మేనేజ్మెంట్కి, అలాగే మీకు, అలాగే కెమెరామ్యాన్కి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. సార్ ఆల్ ది బెస్ట్. ఇది పరిస్థితి చూడొచ్చు. జన సమూహాన్ని, ఇక్కడికి తరలి వచ్చినటువంటి జన సమూహాన్ని అయితే మనం చూస్తున్నాం. అలాగే కనీ విని ఎరిగిన రీతిలో కంబాల కానుక, వనితల వేడుక అంటూ కూడా పట్టుచీరల పంపిణీ కార్యక్రమంతో పాటు అలాగే ముఖ్యంగా ఏదైతే కంబాల బంగారు వరలక్ష్మి కానుకతో కూడా కనీ విని ఎరిగిన రీతిలో ఈ యొక్క 3 నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలకైతే ఆ కంబాల ఏదైతే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులుగా ఉంటూ, బీజేపీ నాయకులుగా ఉంటూ, ఇటీవల ఎస్ఐఆర్ కార్యక్రమంలో కూడా ఆయన కీలకంగా పోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఏదేమైనా ఈ యొక్క ప్రాంతవాసులు ఈ విధంగా పట్టు చీరలు, ఆడపడుచులు పట్టు చీరలు, బంగారం కూడా కానుకగా ఇవ్వడంతోనే ప్రతి ఒక్క మహిళలు కూడా భారీ ఎత్తున ఇక్కడ తండోపతండాలుగా ఈ కానుకను అందుకునేందుకు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ జగ్గంపేట నియోజకవర్గం, అలాగే రాజానగరం, అలాగే పోలవరం నియోజకవర్గం, మొత్తం ఈ యొక్క ప్రాంత వాసులందరూ కూడా మహిళలు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ ఈ యొక్క కానుకలను స్వీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క శ్రీరంగపట్నం నుంచి.